తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని తిరుమలేశుడి భక్తులలో గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వివాదం అగ్గిరాజేస్తోంది. తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ఆరోపణలు చేయటంతో ఏపీ, తెలంగాణతో పాటు దేశమంతా ఈ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంలో భక్తులకు అందించే స్వామివారి ప్రసాదమైన తిరుపతి లడ్డూలో ఇలాంటి అపవిత్రమైన పని జరిగిందని ఇప్పటికే హిందువులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ మరొక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి లడ్డూలో ఏకంగా గుట్కా ప్యాకెట్ దర్శనమిచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్షిప్లో ఉంటున్న దొంతు పద్మావతి అనే మహిళ సెప్టెంబర్ 19వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది. ఇక తిరిగి వచ్చేటప్పుడు బంధువులతో పాటు ఇరుగు పొరుగు వారికి పంచేందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చింది. ఆదివారం అంటే సెప్టెంబర్ 22న లడ్డూ ప్రసాదాన్ని పంచేందుకు బయటకు తీయగా అందులో గుట్కా ప్యాకెట్ కనిపించింది. అత్యంత పవిత్రమైన లడ్డూలో ఎవరైనా జీడిపప్పు, కిస్మిస్సు, యాలకులు రావటం చూస్తుంటారు. కానీ ఏకంగా గుట్కా ప్యాకెట్ రావటం చూసిన పద్మావతి అవాక్కయింది. ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పటంతో ఈ దారుణాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో తిరుమల లడ్డూ విషయంపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో పంది, ఆవు కొవ్వులతో పాటు ఫిష్ ఫ్యాట్ కూడా ఉందని ఆరోపణలు గుప్పించింది కూటమి ప్రభుత్వం. ఇదంతా వైసీపీ హయాంలో జరిగింది. ఇప్పుడు సంప్రోక్షణ చేసి నాణ్యమైన నెయ్యినే వాడుతున్నామని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం పెద్దలు. పోనీ నెయ్యి కల్తీ జరిగిందంటే అన్ని టెస్టులు చేసి లోపలికి వస్తుందిగా, తయారు చేసేవాళ్లు గుడ్డిగా ఉపయోగించారనుకుందాం. కానీ లడ్డూలు కట్టే సమయంలో ఎవరో ఒకరు గుట్కా ప్యాకెట్ తీసుకురాకపోతే లడ్డూలోకి గుట్కా ప్యాకెట్ ఎలా వస్తుంది అని డౌటొస్తోంది అందరికీ. తప్పులంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి అని చెబుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి ప్రభుత్వంలో జరిగిన అపచారంపై ఎటువంటి కామెంట్ చేస్తారో చూడాలి. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూని తయారు చేసే ప్రదేశంలో ఇలాంటి గుట్కాలు తింటున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అత్యంత పవిత్ర ప్రదేశంగా భావించే తిరుమల కొండపై గుట్కాలు, మద్యం, ధూమపానం, మాంసం లాంటి కఠినంగా నిషేధం. కానీ ఏకంగా తిరుపతి లడ్డూలోనే ఇలా గుట్కా ప్యాకెట్ రావటం ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. ఎవరో బయట నుంచి వచ్చే భక్తులు కాదు, అందులో పనిచేసే నమ్మకమైన సిబ్బందిలోనే ఎవరో కలుపుమొక్కలు ఇలాంటి అపచారపు పనులు చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం పేరును అబాసుపాలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. అసలు ఇదంతా నిజమేనా అని మరికొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కల్తీ నెయ్యి వివాదం రాజుకుంటున్న సమయంలోనే కొందరు కావాలనే ఇలా చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా తిరుమల వెంకటేశ్వరుడి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారి పని పట్టేందుకు సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ బృందానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు సిట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ జీవో రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సిట్కు అధిపతిగా తెలుగుయేతర ఐపీఎస్ అధికారిని నియమించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లో హైందవ ధర్మాన్ని ఆచరించే కుటుంబంలో జన్మించిన త్రిపాఠి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. హిందూ ధర్మ ఆచార వ్యవహారాలపై మంచి అవగాహన ఆయనకు ఉంది. సిట్లోని మరో అధికారి గోపీనాథ్ జెట్టీది నెల్లూరు జిల్లా. వెంకటేశ్వర స్వామికి ఆయన పరమ భక్తుడు. గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ చీఫ్గా తిరుమల కొండపై సుదీర్ఘకాలం పనిచేసి అక్రమాలకు చెక్ పెట్టారు. అలిపిరి తనిఖీల నుంచి ప్రతి అంశంపైనా ఆయనకు అవగాహన ఉంది. గత వైసీపీ ప్రభుత్వం జెట్టీని అక్కడి నుంచి బదిలీ చేసిన తర్వాత కొండపై గంజాయి, మద్యం లాంటివి తరచూ కనిపించాయి. సిట్లోని మూడో అధికారి అయిన కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు మంచి అధికారిగా పేరుంది. తన మొదటి ఎస్పీ పోస్టు అన్నమయ్య జిల్లాలో వేశారు. ఎన్నికల సమయంలో తిరుపతి ఎస్పీపై అభియోగాలు రావటంతో ఈసీ హర్షవర్ధన్ రాజును ఎంపిక చేసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కారు ఏర్పాటయ్యాక కీలకమైన కడప జిల్లాకు ఎస్పీగా ఆయన నియమితులయ్యారు. ఇటువంటి ఐపీఎస్లతో పాటు తిరుమల తిరుపతి ప్రాంతంలో పనిచేసిన పోలీస్ అధికారులతో సిట్ కూర్పుకు సిద్ధమైంది. కోట్లాది మంది భక్తులు ఊరట కలిగించేలా ఈ సిట్టు పనితీరు ఉంటుందని పోలీసు శాఖలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అని, దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందని, ప్రభుత్వ పెద్దలు ఏం చెబితే అదే సిట్ చేస్తుందని, లడ్డూ వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వాలని అటు వైసీపీతో పాటు కాంగ్రెస్ చీఫ్ షర్మిలారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
అయితే తిరుమల లడ్డూని వైసీపీ అపవిత్రం చేసింది. అందుకు ప్రాయశ్చిత్తంగా దీక్ష చేస్తున్నా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాల వేశారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి వారి ప్రభుత్వ హయాంలోనేగా లడ్డూలో గుట్కా ప్యాకెట్ వచ్చింది. దీనిపై ఎటువంటి సమాధానం చెబుతారో చూడాలి. కాగా ఈ పని కూడా వైసీపీ కావాలని చేయించింది. వారు ప్రభుత్వం దిగిపోయే ముందే ఈ లడ్డూలను తయారు చేయించి ఉంచింది. మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఈ లడ్డూలను సప్లై చేశామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటారేమో అంటూ వైసీపీ నేతలు కౌంటర్స్ వేస్తున్నారు. తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్ రావటంపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.